నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్. ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర నాగోబా జాతరకు సమయం ఆసనమైంది. పుష్యమాస అమావాస్య మరుసటి రోజు జాతర ప్రారంభమై సుమారు 15 రోజుల పాటు కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో గల నాగోబా ఆలయానికి అత్యంత పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలోనే గిరిజనుల్లో మెస్రం వంశానికి చెందిన వారే ఈ ఆలయానికి పూజారులుగా తరాల నుంచి కొనసాగుతున్నారు. జాతర విశేషాలు ఓసారి పరిశీలిద్దాం. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పదుల సంఖ్యలో గిరిజన తెగలు జీవిస్తున్నారు. అందులో ఒకటి గోండు తెగ. వీరి ఆచారాలు సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆధునిక నాగరికత పొగడాలు ఎక్కువగా కానరావు. అలాగే వీరి పండగ జాతరలు కూడా సాంప్రదాయ రీతిలో జరుగుతాయి. వాటిలో ఒకటి కేస్లాపూర్ నాగోబా జాతర. పుష్యమాస ప్రారంభంలో మొదలయ్యే ఈ జాతరకు నెల రోజుల ముందు నుంచే జాతర సన్నాహాలు ప్రారంభమవుతాయి. మెస్రం వంశానికి చెందిన పురుషులు కేస్లాపూర్ లో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ జన్నారం మండలంలోని గోదావరి తీరానికి చేరుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి నాగోబా అభిషేకానికి కావలసిన గోదావరి జలాలను సేకరించి తిరుగు ప్రయాణమవుతారు. పుష్యమాసంలో నాటికి కేస్లాపూర్ చేరుకొని అమావాస్య ఘడియలు పూర్తి కాగానే ఆలయం ప్రవేశం చేస్తారు. అనంతరం గోదావరి జలాల్లో నాగోబాకు అభిషేకం చేసి దర్శనానికి ప్రజలను వదులుతుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఉన్న మిశ్రమ వంశీయులు కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు. సుమారు 15 రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో రోజుకో రకంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో ప్రత్యేకమైనది దర్బార్. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు అందరూ దర్బార్లో పాల్గొని గిరిజనుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తీర్చుతారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతరగా పేర్కొనబడిన నాగోబా జాతరకు జిల్లా నుంచి మాత్రమే కాకుండా
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అతిపెద్ద సంఖ్యలో గిరిజనులు దర్శనం తీసుకుంటారు. జాతర సందర్భంగా తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతర ప్రాంతంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం చేసినట్టుగా మాకు పుట్ట మరి బహుళ చేసేటందుకు బురద చేసేందుకు ఇప్పుడు కుండలు మన కుమ్మరి దగ్గర కుండలు నిన్న తెచ్చిండు. మరి దానికి టెంకాయ కొట్టి మరి దానికి ప్రత్యేక పూజ చేసుకొని అవి కుండలు మా కిత ప్రకారంగా ఇక్కడ పంచుకున్నాం. పంచుకోయినాక ఆ కుండలు పట్టుకొని మా సలెలు అంటే మా అల్లుడు ఉంటారు వాళ్ళకు కూడా ఒక కుండ ఇస్తాం. వాళ్ళు పోయి ఇక్కడ మన మురి చెట్టు దగ్గరే ఒక కోనర్ అనుకొని ఉన్నాయి. ఆ కోనర్ పూజ చేసుకొని అక్కడికి వెళ్ళి నీళ్ళు తెస్తారు. నీళ్ళు తెచ్చినాక ఆ నీళ్ళతో ఇక్కడ మన బురద తయారు చేస్తారు. బురద చేస్తే దానికి గోళాలు చేస్తారు. గోళాలు చేసినాక మొత్తము బాయిలు ఆ గోళాలు లోపల పోయి మందిర బౌల అనుకొని వేసుకుంటారు. బౌల వేసుకున్నాక మిగిలిన గోళాలు ఉంటాయి ఆ గోళాలు పుట్ట తయారు చేస్తారు. పుట్ట తయారు చేసినాక ఆ పుట్ట తయారైపోయినాక అవి మనిషి కుండలు మా బాయిలు ఆ మొత్తము గాజాతో గోవాళ్ళ తీసుకుపోయి ఆ గోవాలో ఉంచుకుంటాం. మనకి కసలలు బండిలు వచ్చి మన సాయంత్రము మన కళాస్తోని గోదావరికి అస్తమానం నీళ్ళు తెచ్చిన ఆ నీళ్ళతో మన మందిరికి అభిషేకం నాగోబాకి అభిషేకం చేసి దానికి చేసినాక 9 గంటల నుంచి 11 గంటల వరకు మహాపూజ నిర్వహిస్తాం. ఇటువంటి వంశాల ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ Star 9 News.